Hi friends, good evening to everyone. Friends, మన ఫేవరెట్ ట్రేడింగ్ టెక్నిక్ అయినటువంటి 3 బుల్లిష్ క్యాండిల్ టెక్నిక్లోకి ఈరోజు మనం వచ్చాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, దీన్ని మనం 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకొని మనం ట్రేడ్ చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అసలు దీని విషయం ఏమిటి అని అంటే, మై డియర్ ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది ఈ స్టాకు చూడండి. ఈ స్టాక్ అనేటువంటిది ఒక 1 అవర్ టైం ఫ్రేమ్లో మనం పెట్టి చూస్తే పర్ఫెక్ట్గా ఒక రెసిస్టెంట్ జోన్ని ఇది సపోర్ట్ చేస్తూ ఉంది. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, నిన్నటి దినాన ఇది చూడండి ఇక్కడ ఈ ప్లేస్లో ఉండింది. నేనేం చెప్పానంటే, నిన్న నేను రేపటికి ఇంట్రాడే స్టాక్స్లో దీన్ని ఇవ్వలేదు, కానీ సో ఈ స్టాక్ అనేటువంటి హెవీ క్యాండిల్ తోటి ఇది ఫస్ట్ 5 మినిట్స్లో చూడండి, ఫస్ట్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో 3 బుల్లిష్ క్యాండిల్ ఉంది. ఇక్కడ 50 మినిట్స్ హై క్యాండిల్ యొక్క విత్ హెవీ క్యాండిల్తో బ్రేక్ కొట్టింది కదా. బ్రేక్ కొట్టినప్పుడు ఇది చూడండి ఏ రేంజ్లో పైకి వెళ్ళిపోయిందో. సో ఆ క్రమంలో దీన్ని మనం 1 అవర్ కానీ 2 అవర్స్ టైం ఫ్రేమ్లో మనం పెట్టుకొని చూస్తే 1 అవర్లో చూద్దాం, బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఈ ట్రెండ్ లైన్ని హెవీగా బ్రేక్అవుట్ చేసింది, గమనించారా? బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్ళిపోయింది. అబ్జర్వ్ చేశారా? చూడండి, హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసి ఈ ట్రెండ్ లైన్ పైనే ఇది ట్రేడ్ అయింది కనుక, కన్సాలిడేషన్ జరిగింది కనుక, సో 1230 రూపాయలకి హెవీగా పైకి వెళ్ళిపోయింది. సో తర్వాత రైట్స్ అనే స్టాక్ని చూద్దాం. చూడండి, రైట్స్ అనే స్టాక్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ నేను పెడతాను. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఫ్రెండ్స్, ఇదిగో మన ఈ స్టాక్ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ చేస్తూ ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది. నేనేం చెప్పానంటే, తరచుగా నేను చెప్తుంటాను, ఇది ఇలా కిందకి హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేస్తే మాత్రము అప్పుడు అప్పుడు కిందకు వస్తుంది. అప్పుడు ఫస్ట్ టార్గెట్ అనేటువంటిది ఇది అవుతుందని చెప్పాను. గుర్తుందా? మీకు అర్థం చేసుకోండి. ఇది బ్రేక్అవుట్ కొట్టకుండా పైకి ఇలా 3 బుల్లిష్ క్యాండిల్తో పైకి వెళ్ళింది కాబట్టి, సో దీని టార్గెట్ అనేటువంటిది ఈ టార్గెట్ ఉంటుందని చెప్పాను. మనం అనుకున్న విధంగానే ఆ టార్గెట్ అది కొట్టేసి వెళ్ళిపోయింది. చూసారా? ఇంకా మంచి మొమెంటం ఇచ్చింది, ఇంకా ట్రెండ్ వెళ్ళిపోయిన ఉంది అది. ఫస్ట్ 3 క్యాండిల్స్ మాత్రం బుల్లిష్ క్యాండిల్స్ ఉండాలి. తర్వాత ఏసీసీ అనే స్టాక్, ఇది కూడా చూడండి బ్రహ్మాండంగా ట్రెండ్ లైన్ని సపోర్ట్ చేస్తూ ఉంది. ఇక్కడ మీరు గమనించారో లేదో, ఇక్కడ చూడండి ఇలా ఒక పర్ఫెక్ట్గా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఉంది. విత్ హెవీ క్యాండిల్తో ఇది బ్రేక్అవుట్ చేసింది, టార్గెట్ని అచీవ్ చేసింది. కాకపోతే ఇది టార్గెట్ని ఎలా కొట్టిందో మీరు చూడండి. బ్రేక్అవుట్ చేసిన తర్వాత ఇదిగో కాసేపు సెల్లర్స్ అందరూ కూడా దీన్ని కిందకు తీసుకొచ్చారు. వన్స్ ఈ ట్రెండ్ లైన్ పైన ఇది ట్రేడ్ అవుతుంది కాబట్టి వితౌట్ నాలెడ్జ్ ఇక ట్రెండ్ లైన్ సపోర్ట్స్ హెవీగా మూమెంటం తీసుకుని పైకి వెళ్ళిపోయింది. చూసారా? చూడండి ఎంత పైకి వెళ్ళిపోయిందో. ఇందుకు ట్రెండ్ లైన్ పైన ట్రేడ్ అయింది కాబట్టి. తర్వాత ఎస్సీఎస్ స్టాక్ చూద్దాం. ఈ స్టాక్ని ఒక 1 అవర్ 2 అవర్ అయినా పర్లేదు, 1 అవర్ టైం ఫ్రేమ్లో పెట్టుకున్నా సరే అద్భుతం అని చెప్పొచ్చు. ఇది ఒక పంట పండిపోయిందని చెప్పొచ్చు. ఈ స్టాక్ని ఫస్ట్ మినిట్స్ క్యాండిల్లోనే పైకి ట్రేడ్ అయిపోయింది. సో ఈ ట్రెండ్ లైన్ పైన ట్రేడ్ అయిపోయి దాని మీదుగా ట్రేడ్ అయింది. చూసారా? సో 15 మినిట్స్ క్యాండిల్ చూసుకుంటే ఈ ట్రెండ్ లైన్ పైన ట్రేడ్ అవుతూ ఇలా హెవీ క్యాండిల్ బ్రేక్అవుట్ కొట్టింది కాబట్టి ఇలా పైకి ట్రేడ్ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్? తర్వాత పైసాలో డిజిటల్ అనేటువంటి ఆ స్టాక్ అని చూద్దాం. దాన్ని 1 అవర్ టైం ఫ్రేమ్లో పెట్టుకుందాం. 1 అవర్ టైం ఫ్రేమ్లో మనం దీన్ని పెట్టుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ దాకా వచ్చి కాసేపు ఇక్కడ కన్సాలిడేషన్ జరిగి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. చూడండి, మార్నింగ్ అవుట్ అవ్వటమే 1 అవర్ టైం ఫ్రేమ్లో ఇది దాకా వచ్చి మళ్ళీ పైకి పోద్దని చెప్పేసి మనకి అర్థమైంది. చూసారా? అర్థమవుతుంది. ఈ ట్రెండ్ లైన్ మనం చక్కగా ట్రెండ్ లైన్ కూసుకొని ఆ ప్లేస్లో ఎంట్రీ ఇచ్చుకుంటే అద్భుతంగా మన పైకి వెళ్ళిపోద్ది. తర్వాత సారేగమ్మ ఇండియా లిమిటెడ్, ఓకేనా? ఆ స్టాక్ మనం అబ్జర్వ్ చేద్దాం.
ఇది అసలు అవటమే హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ అయింది కాబట్టి కిందకి ఆ ట్రెండ్ లైన్ని టచ్ చేయాల్సింది, మళ్ళీ కిందకు వచ్చింది పైకి పోకుండా. సో పర్ఫెక్ట్గా ఈ యొక్క సపోర్ట్ జోన్ దాకా వచ్చింది. సపోర్ట్ జోన్కి వచ్చి మళ్ళీ పైకి పోయింది. అర్థమవుతుందా ఫ్రెండ్స్ చూడండి, మనం ట్రేడ్ చేయాలంటే మనకి చాలా నాలెడ్జ్ అవసరం. నాలెడ్జ్ లేకుండా దీన్ని మనం ట్రేడ్ చేయలేము. అర్థమవుతుందా ఫ్రెండ్స్? దీన్ని ప్రాక్టీస్లోనే వస్తుంది తప్పితే ప్రాక్టీస్ చేయకుండా ఎవరికి రాదు ఇది. చూడండి, నేను గీసేటువంటి గీతలు, నేను ఇచ్చేటువంటి ఎంట్రీ పాయింట్స్ అందు కూడా ఎంతో కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.